చైనా బుద్ధి ఎప్పటికీ మారదని మనకు తెలుసు. మనతో బిజినెస్ కావాలి. ఆ దేశంలో తయారు చేసిన ఉత్పత్తులను తక్కువ పన్నులతో ఇండియాలో అమ్ముకోవాలి. ఈ మొత్తం వ్యవహారంలో చైనా వక్రబుద్ధి మాత్రం ఏమాత్రం మారడం లేదు. మొదటి నుంచి ఇండియా అభివృద్ధిలో దూసుకుపోతుందన్న దుగ్ధతతో పాకిస్తాన్ను ఎగదోసి ఇబ్బందులు పెడుతున్న చైనా ఇప్పుడు సరిహద్దుల్లో రెచ్చిపోతుంది. ఓవైపు పహల్గామ్ ఉగ్రదాడితో అటు పాకిస్తాన్, ఇండియా మధ్య యుద్ధ వేగాలు కమ్ముకున్న వేళ చైనా, లడఖ్, అరుణాచల్ ప్రదేశ్లో 6 వైమానిక స్థావరాలు ఆధునీకరిస్తూ ఇండియాను రెచ్చగొడుతుంది. భారత్ భద్రతకు పెను సవాలు విసురుతుంది. చైనా చర్య అరుణాచల్ ప్రదేశ్, లడఖ్లలో ఇండియాకు టెన్షన్ కలిగిస్తుంది. చైనా భారత సరిహద్దు వెంట 6 కొత్త వైమానిక స్థావరాలను అభివృద్ధి చేస్తుంది. అంతేకాదు వాటిని ఇండియాకు సవాలు విసిరేలా చేస్తుంది. భారత సరిహద్దుకు సమీపంలోని 5 చైనా స్థావరాలు 2024 నుండి కొత్త ఏప్రాన్ స్థలం, ఇంజిన్ టెస్ట్ ప్యాడ్లు, ఇతర సహాయక నిర్మాణాలతో ఒకేసారి ఆధునీకరిస్తూ ఇండియాను చైనా రెచ్చగొడుతుంది. టింగ్రీ, లుహెంజే, బురాంగ్, యూటియన్, యార్కెంట్ వద్ద చైనా అత్యాధునిక సాంకేతికతతో స్థావరాలను అభివృద్ధి చేస్తుంది. అయితే చైనా చర్యలతో తామేమీ భయపడడం లేదంది ఇండియా. చైనా విషయంలో తమకు కొత్తగా అనుమానాలేవీ లేవని ఎప్పుడు అప్రమత్తంగా ఉన్నామంది ఇండియా ఎయిర్ ఫోర్స్. వాస్తవాధీన రేఖ ఎల్ఏసీ వెంట ఉన్న అనేక చైనా వైమానిక స్థావరాలలో దాదాపు ఒకే సమయంలో జరుగుతున్న ఈ మౌలిక సదుపాయాల అభివృద్ధి, సరిహద్దు ప్రాంతాల వద్ద చర్యలు ఇండియాకు ఇబ్బందికరమైన భావనను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. చైనా ఇండియాకు చేరుకోవడానికి ఈ చర్యలన్నీ సహాయపడతాయని ఇంటెల్ ల్యాబ్కు చెందిన జియోస్పేషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పేర్కొన్నాడు. మొత్తంగా ఓవైపు పాకిస్తాన్ను నిలువరించేలా కార్యాచరణ సిద్ధం చేసిన ఇండియా, అమెరికా సాయంతో ఇప్పుడు చైనాను కూడా కట్టడి చేయాలి.